హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. 1 వీక్ బ్యాక్ నేనైతే ద్వారకా తిరుమల వెళ్ళాను. నేను ద్వారకా తిరుమలకి వెళ్ళినప్పుడు ఒక వీఐపీ అయితే వచ్చారండి. నేను ఆ వీఐపీని కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే రమ్య యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ మేమైతే బస్ స్టాండ్కి వెళ్ళామండి. మేమైతే అక్కడ చాలా వెయిట్ చేసాము. బస్సెస్ అయితే అసలు రావట్లేదు. అక్కడ దగ్గరగా ఒక 1 అవర్ కూర్చున్నాము. మేము రాకముందే ఆల్రెడీ ఒక 2 బస్సెస్ అయితే వెళ్ళిపోయినాయంట. మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది. తర్వాత చాలా సేపటికి అయితే ఒక బస్సు అయితే వచ్చింది. ఆ బస్సు అయితే మేము ఎక్కేసామన్నమాట. ఇప్పుడైతే ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కదండి, అందుకే మేమైతే ఫ్రీ బస్సులో వెళ్ళాము. ఈ ఫ్రీ బస్సెస్ పెట్టాక నేనైతే 3rd టైం అండి వెళ్ళటం బస్సులో ద్వారకా తిరుమలకి. మీరు ఎన్నిసార్లు వెళ్ళారో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఒక 2 ఆంటీలు చూస్తున్నారు కదండి, వాళ్ళిద్దరు అయితే అప్పుడే వార్ జరిగింది వాళ్ళిద్దరి మధ్యన. ఆ వార్ జరిగిన తర్వాత నేనైతే వీడియో తీసాను అనమాట. మేమైతే ఇప్పుడు ద్వారకా తిరుమలకి వచ్చేసాము. ఇక్కడ 3 సీజర్స్ అవి ఇస్తారు కదండి, అవి ఇక్కడైతే ఇంతకుముందు ప్లేస్ ఉండేది కాదు. ఇప్పుడైతే అన్నిటికీ ప్లేసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి గోశాల అయితే ఉందండి. లోపల చిన్న కృష్ణుడు కూడా ఉన్నారు. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. గోశాల తర్వాత అయితే మన అసలు ద్వారకా తిరుమల టెంపుల్ అయితే వచ్చేసిందండి. ఇక్కడైతే లోపలికి వెళ్ళటానికి ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు ఆ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చండి. మేము వెళ్ళిన రోజు అంత రష్ అయితే లేదండి. మేము వెళ్ళి కూడా 1 వీక్ పైన అయ్యింది. ఇక్కడికైతే వచ్చేసామండి. మొబైల్ ఫోన్స్ అయితే అలౌ లేదు కాబట్టి మొబైల్ ఫోన్ మేము అక్కడ పెట్టేసాము. మేము దర్శనం చేసుకుని వచ్చినాకైతే మేము అక్కడైతే కూర్చున్నామండి. అక్కడ కూర్చున్నప్పుడైతే నేను సడన్గా చూసాక కెమెరా ఆన్ చేసే లోపల ఆయన అయితే వెళ్ళిపోయారండి. ఆయన ఎవరో కాదు, చిన్నజీయ స్వామి గారు అయితే వచ్చారు. అక్కడ ఫ్లాగ్ పట్టుకొని అయితే కనిపిస్తున్నారు కదా, లోపలికి వెళ్తున్నారు. కొంచెం క్లియర్గా చూడండి. కావాలంటే ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి, చెక్ చేయండి ఒకసారి. మేమైతే బయటకు వచ్చేసామండి. అక్కడ అన్నదానం చేస్తున్నారంటే మేము ఇంకా బయటకు వచ్చేసి ఆటో ఎక్కి మేమైతే బ్యాక్ సైడ్కి వెళ్ళాము. అక్కడ కూడా ఒక కంపార్ట్మెంట్ లాగా ఇచ్చి అక్కడ కూడా చాలా బాగుందండి. ఇదే అది, ఇక్కడే అన్నదానం అయితే చేస్తున్నారు. దేవుడు అన్నదానం అయితే ఇక్కడే జరుగుతుందండి. తర్వాత మళ్ళీ మేమైతే బయటకు వచ్చేసామండి. వచ్చేసాక మళ్ళీ ఆటో ఎక్కి ఆ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. బస్ స్టాండ్కి వెళ్ళాక కూడా చాలాసేపు రాలేదు బస్సెస్. తర్వాత ఎప్పుడుకో 1 అవర్కి అయితే వచ్చింది. చాలాసేపు ఈ ఆటో ఎక్కి కూడా వెయిట్ చేసాము. తర్వాత ఈ ఆటో ఎక్కి వెళ్ళిన తర్వాత అయితే బస్ స్టాండ్కి వెళ్ళామండి. మేము బస్ స్టాండ్కి వెళ్ళినాక ఇప్పుడు కూడా అలాగే జరిగింది. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ 2-3 బస్సెస్ అయితే వెళ్ళిపోయినాయి అంటండి. మేమైతే బస్ స్టాప్లో 2 hours later ఫైనల్గా బస్ అయితే దొరికిందండి. నేనైతే వీడియోస్ అయితే తీయలేదు, ఇంకా బాగా హెడేక్ వచ్చి నేనైతే ఇంకా తీయలేదు. కాకపోతే ఈ వీడియో వచ్చేసరికి కొంచెం స్పెషల్ ఉందన్నమాట. నేను జూమ్ చేస్తాను, చూడండి. చూసి అయితే నాకు కామెంట్ చేయండి మీకు అనిపించిందో లేదో. క్లారిటీ అయితే లేదండి, చూడండి, అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ guys. See you on next video. Please do like, share and comment and subscribe. Don't forget the bell icon.